श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्म सहित भरद्वाज महाराज की जय। जय साई मास्टर। శ్రీ సాయి లీలామృతం, శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర, నిత్య పారాయణ గ్రంథం. రచన పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ. ప్రార్థన. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణం తీక్తమప్యం ప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సదా కల్పవృక్షస్య తస్యాదిమూలే భవద్భావబుద్ధ్యా సపర్యాది సేవాం నృణాం కుర్వతాం భుక్తిముక్తిప్రదంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. కృతజ్ఞత. ఈ జగన్నాటకంలో నాకు ఒక పాత్రను కల్పించి పవిత్ర జీవితం వైపుకు ప్రేరేపించిన పరమాత్మకు, కులదైవమైన శ్రీనివాసునికి, గోత్ర ఋషులకు, నాకీ దేహము మరియు పరిశుద్ధమైన క్రమశిక్షణ ప్రసాదించిన వేదమూర్తులైన తల్లి, తండ్రి శ్రీమతి బుచ్చమ్మ, శ్రీమాన్ అనంతాచార్యులకు కృతజ్ఞతాభివందనాలు. నాకు తమ సేవను, మహాత్ముల దర్శన ఆశీస్సులను ప్రసాదించి ఈ భగవత్ లీలాచింతనననుగ్రహించిన సద్గురువు శ్రీ సాయినాథునికి వందన సహస్రాలు. తమ ప్రచురణలన్నిటి నుండి సాయిలీలలు సేకరించడానికి అనుమతించిన శ్రీ సాయి సంస్థానము, అఖిల భారత సాయి సమాజము, వివిధ భక్త సమాజాల వారికి, మరాఠీ గ్రంథాలలోని అంశాలను కొన్ని నెలల పాటు ఓర్పుతో చదివి చెప్పిన శ్రీ శివనేశన్ స్వామిగారికి, చరిత్ర వ్రాసి శుద్ధప్రతులు చేసిచ్చిన చిరంజీవులకు, గ్రంథముద్రణకు సహకరించిన ఉదారులకు, ముద్రణాలయానికి, ఈ పవిత్ర గ్రంథాన్ని పేదలకు ఉచితంగా పంచి సాయి ప్రచారానికి సహకరిస్తున్న దాతలకు, దీనిని పారాయణ చేయడం వల్ల తమకు కలిగిన దివ్యానుభవాలు మాకు వ్రాసి సాయిబాబా పత్రిక ద్వారా ప్రచారం చేయడానికి సహకరిస్తున్న భక్తులకు శ్రీ సాయి సకల శుభాలు అనుగ్రహించుగాక. వారందరికీ నా కృతజ్ఞతాభివందనాలు. రచయిత. ఉపోద్ఘాతం. శ్రీ సాయిని ఎందుకు, ఎలా సేవించాలి? మన ఇంద్రియాలకు, మనస్సుకు ఎన్నడూ గోచరించని భగవంతుడు, పరలోకము, పునర్జన్మ లాంటివి ఉన్నాయని మానవజాతికి ఎలా తెలిసింది? ప్రపంచ సంస్కృతి అంతా మానవ జీవితమంతటినీ వీటిపై విశ్వాసంతో సమన్వయం చేసి మానవజాతి రూపొందించుకొన్నదే. ఇట్టి ఆధ్యాత్మిక విద్యకంతటికీ మహాత్ములే మూలం. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ధర్మము మొదలైన శాస్త్రాలు, వివిధ యోగ సాంప్రదాయాలు, బౌద్ధ, జైన, పార్సీ మరియు క్రైస్తవ మతాలు దివ్యానుభవం పొందిన మహాత్ముల వల్లనే మానవజాతికి లభించాయి. వేద ఋషుల నుండి శ్రీ సాయిబాబా వంటి నేటి మహాత్ముల వరకు అందరూ అటువంటి మహనీయుల నుండి మాత్రమే ఆత్మజ్ఞానము లేక ముక్తి పొందడం సాధ్యమని చెప్పారు. శ్రీరాముడు విశ్వామిత్రుణ్ణి, శ్రీకృష్ణుడు సాందీపని మహర్షిని సేవించి జాతికి ఆదర్శం చూపారు. బుద్ధుణ్ణి, ఆయన చెప్పిన ధర్మాన్ని శరణు పొందాలని బౌద్ధమతము, క్రీస్తును శరణు పొందాలని క్రైస్తవము చెప్తాయి. మహమ్మద్ ప్రవక్త నడిచి చూపిన మార్గాన్నే ఆశ్రయించాలని, ఆయన ద్వారా ప్రకటమైన ఖురాన్ను విశ్వసించాలని ఇస్లాం చెప్తుంది. ఆ మతంలో ఉద్భవించిన సూఫీ సాంప్రదాయంలో సద్గురువు అంటే పీర్ ఓ ముర్షద్ను ఆశ్రయించడమే ముఖ్య సూత్రం. కబీరు, వేమన, గురునానక్ల నుండి శ్రీ సాయిబాబా వరకు మహాత్ములందరూ అలానే చెప్పారు. నామదేవుడు, రామకృష్ణ పరమహంస వంటివారు ఇష్టదేవతలను ఆరాధించి సాక్షాత్కారం పొందినా ఆ దేవతలు మోక్షం కోసం బ్రహ్మజ్ఞాని అయిన గురువును ఆశ్రయించమనే చెప్పారు. కాని సద్గురువును గుర్తించి ఆశ్రయించడం ఎంతో కష్టం. ద్వాపరయుగంలోనే శ్రీకృష్ణుడు ఎన్నో వేల మందిలో ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించేవాడు ముముక్షువు ఏ ఒక్కడో ఉంటాడు అని చెప్పారు. ఇక ఆత్మజ్ఞాని అయిన సద్గురువు ఆ యుగంలోనే అంత అరుదైతే
ఈ కలికాలంలో ఊరికి ఒక్కరు, వీధికొక్కరు సద్గురువులుగా వెలవడం ఎంత విడ్డూరం! ఇందరు నకిలీ గురువుల మధ్య సిసలైన సద్గురువును గుర్తుపట్టేదెలా? కనుక భగవంతుడే భూమి మీద విశ్వగురుడైన దత్తాత్రేయుడుగా మానవోద్ధరణ కోసం పరిసమాప్తిలేని నిత్యావతారంగా నిలిచాడు. అందుకే ఆయన వివిధ యోగ సాంప్రదాయాలన్నిటికీ మూలపురుషుడయ్యారు. ఆయన ఇటీవల కాలంలో శ్రీపాద శ్రీవల్లభుడు, శ్రీ నృసింహ సరస్వతి, శ్రీ మాణిక్య ప్రభువు, శ్రీ అక్కలకోట మహారాజ్, శ్రీ షిరిడీ సాయిబాబాలుగా అవతరించారు. అంటే వీరందరి చరిత్రలో కలిపి ఒకే దత్తాత్రేయుని దివ్య చరిత్రమన్నమాట. ఈ దత్తావతారాలకు కొన్ని ప్రత్యేకతలున్నాయి. ఒకటి, వారు ఆ శరీరాలు విడిచిపెట్టాక కూడా భక్తులకు భౌతికంగా దర్శనమిచ్చి అనుగ్రహించగలరు. 2, వీరి అనుగ్రహం పొందడానికి వారి చరిత్రల పారాయణమే ముఖ్య సాధనం. మొదటి 2 దత్తావతారాల చరిత్ర అయిన శ్రీగురు చరిత్ర పారాయణ వలన ఉత్తమాధికారులెందరికో దత్త సాక్షాత్కారము, ముక్తి లభించాయి. మరికొందరికి దత్తాత్రేయుడు స్వప్నదర్శనమిచ్చి నిజమైన సద్గురువులని చూపారు. 3, సద్గురు సాన్నిధ్యం లభించినా తగురీతిన వారిని సేవించుకోగల పరిపాకం సామాన్యులకుండదు. అతి పరిచయం వలన ఆ సద్గురువు కూడా తమ వంటి మానవుడన్న భ్రాంతి కలుగుతుంది. కనుక ఆ సద్గురువు యొక్క అనుగ్రహానికి అందరూ పాత్రులు కారు. అటువంటప్పుడు శ్రీగురుచరిత్ర పారాయణ వల్ల అటువంటి పరిపాకం అందరికీ కలుగుతుంది. అతి నిరాడంబరులైన శ్రీ సాయి తమను భక్తులెలా సేవించాలో ఎన్నడూ చెప్పలేదు. కనుక వారి భక్తులకు శ్రీగురుచరిత్ర పారాయణ ఎంతో అవసరం. అందుకే కుశాభావు అనే భక్తుడి చేత ఆయన ఆ గ్రంథాన్ని 108 సార్లు పారాయణ చేయించారు. సాఠే, హేమాడ్ పంత్ మొదలైన భక్తులకు ఈ గ్రంథ పారాయణ వల్లనే శ్రీ సాయి సేవ లభించింది. హేమాడ్ పంత్ వ్రాసిన శ్రీ సాయి సచ్చరిత్ర శ్రీగురుచరిత్రను ఎంతగానో అనుసరిస్తుంది. శ్రీ సాయి సచ్చరిత్ర అనే గ్రంథాన్ని ఆధునిక శ్రీగురుచరిత్ర అనవచ్చని ఆ గ్రంథ ప్రచురణకర్తలు తొలిమాటల్లో వ్రాశారు. ఈ గ్రంథకర్తలిద్దరూ గ్రంథారంభంలో సద్గురువు తమకు చేసిన మేలు స్మరించి తరువాతనే ఆయా సద్గురు చరిత్రలు వ్రాశారు. మహాత్ముల దర్శనము, ఆశీస్సులు, సద్గురుని కృప పొందడానికి ఇది ముఖ్య సాధనం అన్నది నా అనుభవం కూడా. ఈ చరిత్ర పారాయణ దేశంలో ఎక్కువ మంది ప్రజలు చెయ్యడం వల్ల దేశమంతటికీ కూడా ఎంతో మేలు జరుగుతుంది. శ్రీగురు చరిత్ర రచన జరిగాక 16వ శతాబ్దం నుండి మహారాష్ట్రలో తరతరాలుగా ఎందరో దానిని పారాయణ చేస్తూ ఉండడం వల్ల సద్గురువును సేవించగల పరిపాకం ఎక్కువ మందికి కలగడం వల్ల కాబోలు శ్రీ అక్కలకోట స్వామి, శ్రీ సాయిబాబా, శ్రీ గజానన్ మహారాజ్, శ్రీ తాజుద్దీన్ బాబా, శ్రీ ధునేవాలా దాదా రూపాలలో దత్తాత్రేయుడు ఆ రాష్ట్రంలోనే అవతరించారు. దేశమంతటా శ్రీగురు చరిత్ర, శ్రీ సాయిబాబా జీవిత చరిత్రలు విరివిగా పారాయణలు, శ్రవణమూ చేస్తుంటే దేశమంతటికీ ప్రత్యేకమైన శ్రీ దత్తానుగ్రహం కలుగుతుంది. ప్రజలలో ధర్మము, దేశానికి మానసిక, సాంస్కృతిక స్థాయిలలో కూడా శక్తివంతమైన స్వరాజ్యము, సంపద చేకూరుతాయి. వెనుకటి యుగాలలోనే ప్రపంచానికి దూరంగా ఉండి అరణ్యాలలో తపస్సు చేసుకుంటున్న సౌనకుడు మొదలైన మహర్షులకు కూడా సూత మహర్షి నుండి భగవంతుడి లీలలు పురాణాలుగా శ్రవణం చెయ్యడం వారి తపస్సులో ఎంతో ముఖ్యమైనది. ఇంక ఈ కాలంలో ఈ చరిత్ర పారాయణ చేయడం ఎంత అవసరమో తెలుసుకోవాలి. శ్రీగురు చరిత్రతో పాటు శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర కూడా పారాయణ చేయడం వల్ల నేటి ప్రపంచానికి ఎంతో మేలు చేకూరగలదు. మొదటి కారణం, శ్రీ సాయిబాబా నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలన్నిటికీ పరిష్కార మార్గంగా అవతరించారు. ఆయన ఏ మతానికీ చెందక అన్ని మతాలకూ చెందారు. సర్వమత ధర్మాలకు పరాకాష్ఠగా అవతరించారు. మతభేదం లేకుండా ముముక్షువులందరికీ ఆయన ఆధ్యాత్మికోన్నతిని ప్రసాదిస్తున్నారు. మత కలహాలలో మగ్గిపోతున్న ఈ ప్రపంచానికి భగవంతుడందించిన ఆశాజ్యోతి శ్రీ సాయిబాబా. మానవాళికి ఆయనిచ్చిన మహితవరం శ్రీ సాయి. హిందువులు ఆయనను శ్రీ దత్తాత్రేయుడని, సద్గురువని కీర్తిస్తున్నారు. ముస్లింలు ఆయనను గొప్ప ఔలియాగా, పీర్వో ముర్షద్గా కీర్తిస్తున్నారు. ఆయన చరిత్ర తెలుసుకున్న విదేశీయులు కూడా సంపూర్ణమైన ఈ సాయిబాబా జీవిత చరిత్రను చదివి ఈ సత్యాన్ని గుర్తిస్తున్నారు. ప్రముఖ క్రైస్తవ పండితులలో ఒకరైన పాల్ రేప్స్, సియాటికా, అమెరికా ఇలా వ్రాశారు: మీరు మాకోసం, మానవ జాతి కోసం చేస్తున్న కార్యక్రమం
మేమింతకు ముందెన్నడూ ఎరగని మహామనీషి అయిన సాయిబాబా గురించి చెప్పడం. ఈ మీ కార్యక్రమాన్ని ఎలా వర్ణించాలో తెలియడం లేదు. బహుశః ఒక నూతనమైన జీవిత వైఖరిని తెలుపుతున్నారేమో! మీ సాయిబాబాది మాస్టర్ చదవకుండా జీసస్ జీవితాన్ని అర్థం చేసుకోవడం ఎవ్వరి తరమూ కాదనిపిస్తుంది. ఈ కారణంగా మీ గ్రంథం ఎంతో అద్భుతమైనది. ఒకనాటికి ఈ గ్రంథం తప్పక కోటానుకోట్ల చేతులలో ఉండి తీరుతుంది అని వ్రాశారు. మీ కృషి యావత్ ప్రపంచానికే వెల్లేని కానుక. నేటి మానవాళికి అత్యావశ్యకమూ, వినూత్నమూ అయిన విశ్వదృష్టిని సాయినాథుడు ఈ లోకానికి అందించారని, అది మీ గ్రంథాలలోనే లభిస్తుంది అని పాల్రేప్స్ అన్నారు. వాటికోసం 1000 కళ్లతో ఎదురు చూస్తుంటాము అన్నారు హెన్రీ మెకన్నాన్, కెనడా. మన దేశంలో ఈనాడు నకిలీ గురువులెందరో అమాయక ప్రజలను భ్రమింపచేయడానికి సాధనాలైన మంత్రోపదేశాలు, చిల్లర మహిమలు, ప్రశ్నలు చెప్పడము వంటి రీతులను శ్రీ సాయి నిషేధించారు. అందుకే ఆయన ఈ యుగానికి అవతారం అనొచ్చు. శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర పారాయణ ముముక్షువులకు మరొక విధంగా కూడా సాటిలేని సాధనమే. ఈ విశ్వమంతా తమ రూపమే అని అనుభవపూర్వకంగా భక్తులకు ఆయన నిరూపించినట్లు ఇంకెవ్వరూ నిరూపించలేదనే చెప్పొచ్చు. నామరూపాలతో నిండిన ఈ సృష్టి విశ్వామిత్రుడి వంటి తపస్సులను కూడా భ్రమింపచేసి భగవంతుణ్ణి మరిచేలా చేస్తుంది. కాని సాయి చరిత్ర పారాయణ, చింతన చేస్తుంటే అన్ని రూపాలు భగవంతుడివే అన్న గుర్తు సాధకులకు ఎప్పుడూ ఉంటుంది. అందర్నీ భ్రమింపచేసే ఈ విశ్వమే సాయి భక్తులకు గురువై ఈ సత్యాన్ని బోధిస్తుంది. వారి నిత్య జీవితమంతా అనన్య చింతతో కూడిన ధ్యానమే అవుతుంది. సాధన అన్నది జీవితంలో ఒక భాగమవ్వడం మాని వారి జీవితమంతా సాధనగా మారుతుంది. అటువంటి అనన్య భక్తుల యోగక్షేమమంతా ఆయనే చూసుకుంటారు. నానాటికి యాంత్రికము, కేవల సంగీత కార్యక్రమంగా మారుతున్న పూజ మరియు నామ సంకీర్తనలు ఈ పారాయణ వల్ల సజీవమూ, భావయుక్తమూ అవుతాయి. మానవ హృదయంలో భక్తి నాటుకుని పూజ, జప, సంకీర్తనలు సార్థకంగా చేసుకోగలగడానికే వాల్మీకి మహర్షి విస్తారమైన రామాయణము, వేదవ్యాసుడు భాగవతము వ్రాసి తమ శిష్య ప్రశిష్యుల ద్వారా దేశ ప్రజలందరిచేత పారాయణ శ్రవణమూ చేయించారు. బుద్ధుడు, క్రీస్తు మరియు మహమ్మద్ ప్రవక్తల జీవిత చరిత్రలే ప్రజలకు స్ఫూర్తినిచ్చి ఆయా మతధర్మాలు ప్రజలలో దృఢంగా నాటుకుని నానాటికి విస్తరించేందుకు ఉపయోగపడుతున్నాయి. అటువంటప్పుడు శ్రీగురు చరిత్ర, శ్రీ సాయిబాబా జీవిత చరిత్రల పారాయణ విస్తారమైన సంప్రదాయంగా ప్రపంచమంతటా వ్యాపించవలసిన అవసరం ఉంది. రామాయణ, మహాభారత, భాగవతలలాగానే మనం పారాయణ చేసే సాయి చరిత్ర సాధ్యమైనంత విస్తారంగా ఉండాలి. శ్రీ సాయి పట్ల మన భావం ఎంత విశాలంగానూ గంభీరంగానూ ఉంటుందో అన్నదానిమీదనే మన ధ్యాన ఫలం ఆధారపడుతుంది. నిజమైన భక్తులకు సంక్షిప్తమైన చరిత్ర పట్ల ప్రీతి కలగదు. ఆయన గురించి తెలుసుకున్న కొద్దీ ఇంకా తెలుసుకోవాలనే అనిపిస్తుంది. కనుక సాయి ధర్మ ప్రచారకులు ప్రజలు సహజమైన మాంద్యం వల్ల సంక్షిప్తమైన సాయి చరిత్రలను కోరే వైఖరిని అనుసరించి అటువంటివి వ్రాయకూడదు. అలా చెయ్యడం వల్ల ప్రజలలోని భక్తి బీజాన్ని నశింపచేసిన వారవుతారు. అయితే మనమిక్కడ గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయమొకటుంది. శ్రీ సాయి సద్గురువు. ప్రజలు ఏమి తెలుసుకుని ఎలా నడుచుకోవాలో, ఎలా నడుచుకోకూడదో తెలిపి తాము ఆచరించి చూపడమే ఆయన ప్రధాన కర్తవ్యమూ, ప్రయోజనమూ కూడా. మన సనాతన ధర్మానికి భగవదాతార చరిత్రామృతాలైన రామాయణ, భాగవతాలకు తోడు భగవద్గీత ఎంతో ప్రధానమైనట్లే నేటి మానవులందరికీ శ్రీగురు చరిత్ర మరియు శ్రీ సాయిబాబా జీవిత చరిత్రలకు తోడు శ్రీ సాయి బోధలు కూడా శ్రద్ధతో చదివి బాగా మననం చేసుకోవడం ఎంతో అవసరం. అలా చేస్తేగాని నిరంతరము ఆయన వర్షించే అనుగ్రహం మన హృదయ క్షేత్రాలను చాలినంతగా పండించలేదు. వారి బోధనలను చదివి మననం చెయ్యడం మన హృదయమనే క్షేత్రంలో పిచ్చి మొక్కలను పీకివెయ్యడం, దానిని సాగుచేసి ఎరువు వెయ్యడం వంటిది. శ్రీ సాయిని పూజిస్తూ వారి బోధలను మాత్రం చదివి మననం చెయ్యకపోవడం గొప్ప వైద్యుణ్ణి పూజిస్తూ ఆయనిచ్చే దివ్యమైన ఔషధం సేవించనట్లు, ఆయన విధించే పథ్యం పాటించనట్లే అవుతుంది. అందుకే శ్రీ సాయి ఈ చరిత్ర గ్రంథాలకు తోడు శ్రీ సాయి ప్రబోధామృతం కూడా వ్రాయించుకున్నారు. ప్రతిభావంతుడైన ఉపాధ్యాయుణ్ణి గౌరవిస్తూ కూడా ఆయన చెప్పే పాఠాలు నేర్చుకోని విద్యార్థికి ఎంత లాభం చేకూరుతుందో శ్రీ సాయి బోధలు తెలుసుకొనని
సాయి భక్తులకు అంతే ప్రయోజనం చేకూరుతుంది. శ్రీ సాయి గురించి ఏమీ తెలియని దివ్య ద్రష్టులైన పాశ్చాత్యులు కొందరు ఈ యుగావతారం గురించి చెప్పినది ఆయనకు చక్కగా సరిపోవడమే విశేషం. ఫ్రెంచ్ తత్వవేత్త పాల్ రిచర్డ్ ఈ యుగావతారం గురించి ఇలా చెప్పాడు: భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ఆ దివ్యపురుషుడు ఆ దివ్యమైన భవిష్యత్తుకు వార్తాహరుడు. ఆయన వల్లనే అది వాస్తవ రూపం ధరిస్తుంది. రానున్న మానవజాతి యొక్క శక్తి సామర్థ్యాలు ఆయన ఉన్నచోటే ఉంటాయి. ఆయన మనం ఊహించిన దానికి భిన్నంగానూ, మన వైఖరికి విరుద్ధంగానూ ఉంటాడు. ఆయన ఎట్టి ఆయుధాలు లేకుండానే బలవంతుడు. పేదవాడైనా ఆయనకు దేనిని చేజిక్కించుకోవలసిన పని లేదు. కారణం ఆయన అన్నీ కలవాడు. ఆయనకు లోకులనాకర్షించే శక్తి అక్కరలేదు. కారణం ఆయన సర్వసమర్థుడు. ఆయన ఇతరులకు సాధ్యం కాని ఉత్తమ ధర్మం ఆచరించడానికే బాహ్యమైన విధి నిషేధాలను విడిచి స్వేచ్ఛగా ఉంటాడు. కాని ఆయన నీతిమంతుడు. మన స్థూల దృష్టికి లోపమనిపించే దోషాలను కూడా ఉత్తమ ధర్మాలుగా ఆయన సంస్కరిస్తారు. ఆ దివ్యపురుషుడికి ఏ మతమూ ఉండదు. అన్ని మతాలు, వాటికతీతమైన సత్యమూ కూడా ఆయనలో ఉంటాయి. ఆయన తోటలోని బాలుని వలె లోకాలన్నిటిలో స్వేచ్ఛగా విహరిస్తాడు. ఆయన జీవన మరణాలకు అధిపతి. ఈ లోకమంతటికీ శ్రేయస్సునిచ్చేవాడుగా ఉంటాడు. ఆయన కనిపించకున్నా నీ చెంతనే ఉన్నాడు. నీ హృదయ ద్వారాలు ఆయన కోసం తెరుచుకో. సర్వగతమైన ఆత్మయే ఆయన. ఆయన ఒక వ్యక్తిగతమైన దేహమూ, సమిష్టి అయిన దేహమూ కూడా ధరిస్తాడు. అంతటి దివ్యత్వాన్ని తనలో ఇముడ్చుకోగలవాడు ఇంకొకడు లేడు. ఆయన దివ్యత్వం ఈ భారతదేశంపై అవతరించింది. దాని పరిపాలనా శకం ఆరంభమగుగాక. ఇంతటి మహనీయుని చరిత్రలు ఇదివరకే కొందరు వ్రాసి ఉండగా మరలా మీరు వ్రాయడమెందుకు అని మీరడగచ్చు. శ్రీ శివనేశన స్వామిగారి సహాయంతో వివిధ భాషలలోని సాయిచరిత్ర గ్రంథాలు, పత్రికలలోని భక్తుల అనుభవాలు విన్నాక వెనుక నేను చదివిన మహాత్ముల చరిత్రలలో వేర్వేరు మతాలకు చెందినవారివి పోల్చి చూస్తే ఇంతటి మహాత్ముడు చరిత్రలో ఇంతవరకు అవతరించలేదని, ఆయన ఈ యుగావతారమని తోచింది. ఆయన చరిత్రలో నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలన్నిటికీ పరిష్కారం ఉన్నది అనిపించింది. మనం సాయిభక్తులవ్వడం ఎంతటి పూర్వపుణ్యమో తెలియాలంటే ఆయన లీలలను కూర్చవలసిన విధానం వేరొకటి ఉన్నదని తోచింది. దానిని అందరితోనూ పంచుకోవాలన్న ఆరాటమే ఈ రచనకు కారణం. అంతేకాదు, సాయి లీలలను మాత్రమే పొందుపరుచుకోవడం వలన ఆయన బోధ అసమగ్రంగా ప్రజలకు అందుతున్నది. ఉదాహరణకు కుశాభావుకు సంబంధించిన లీల బివి నరసింహస్వామిగారి గ్రంథంలో తప్ప ఎందులోనూ లేదు. రాధాబాయి ఉపదేశం కోరిన లీల కూడా చాలా గ్రంథాలలో లేదు. దివ్యదృష్టి సహాయంతో ఎక్కడో ఎప్పుడో జరగనున్న సంఘటనలు తెలుసుకుంటున్న ఒక భక్తుణ్ణి సాయి మనకు ఆ వేశ్యతో ముద్దులాట తగదు అని మందలించిన లీల కూడా చాలా గ్రంథాలలో లేదు. ఈ లోపాలను ఆధారంగా చేసుకొని కొందరు శ్రీ సాయి నిషేధించినవన్నీ చేస్తూ సాయి భక్తులను భ్రమింపచేస్తూ ఉండడం చూడొచ్చు. ఏ కాలంలోనైనా ఆధ్యాత్మ విద్య, ప్రజలు సాధకులు కూడా భ్రష్టులైనది వీటివల్లనే అని చరిత్ర చూస్తే తెలుస్తుంది. అలానే శ్రీ సాయి సాంప్రదాయంలో శ్రీగురు చరిత్ర పారాయణకున్న ప్రాముఖ్యత వెనుకటి చరిత్రకారులు గుర్తించలేదు. కాని ఆ గ్రంథం ఎంతటి మేలు చెయ్యగలదో చూస్తే అదెంత లోపమో అర్థమవుతుంది. ఆధ్యాత్మ విద్య అనే కల్పవృక్షానికి ఈ కలియుగంలో పుట్టిన తెగుళ్లకు అది చక్కటి పురుగుల మందు. ఇవన్నీ ప్రజలకు తెల్పకపోవడం ఘోరమైన అపరాధమంతోచింది. ఇటువంటి అవగాహన, ప్రేరణ, అందుకు తగిన శిక్షణ శ్రీ సాయి నాకివ్వకుంటే ఇది సాధ్యమయ్యేది కాదు. ఈ రచనకు ఆయన ఆశీస్సులే లేకుంటే సుమారు 2 దశాబ్దాల పాటు సాయి పిచ్చి పట్టినట్లు కృషి చెయ్యగలిగేవాణ్ణే కాదు. ఈ గ్రంథ ముద్రణ అనే బాదరాబందీ పెట్టుకోకుండా ముఖతా మాత్రమే ఈ భావాలను అందరితో పంచుకోవాలి అనుకున్నాను. కాని షిరిడీలో ఒక గురువారం నాడు నేను వద్దంటున్నా కూడా వినకుండా ఈ గ్రంథ ముద్రణకు తొలాని అనే భక్తుడు 116 రూపాయలు విరాళంగా ఇవ్వడమూ, అది శ్రీ సాయి ఆదేశమే అని శ్రీ శివనేశన స్వామి చెప్పి దాన్ని తీసుకొనేలా చెయ్యడమూ జరిగింది. నాటి సాయంత్రమే వేరొక సాధువు నాకు 4,900 రూపాయలు దీని ప్రచురణ కోసం ఇవ్వడం మరొక నిదర్శనం. ఫిబ్రవరి 1982లో 2వ గురువారం నాడు సాయంత్రం 4 గంటలకు శ్రీ శివనేశన స్వామి నన్ను చావడికి పిలిపించి,
నీవు వ్రాసిన గ్రంథానికి బాబా ఆశీర్వాద బలం ఎంతవరకు ఉందో చూడాలని అది చదువుతున్నాను. ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి బూట్లు వేసుకుని చావడిలోకి వచ్చాడు. ఆయన ఈ ఊరివాడు కాదు. భక్తుడైతే బాబాకు నమస్కారం చేసుకోవాలి కదా! నేను చెప్పాకే ఆయన బూట్లు బయట విడిచి వచ్చారు. లోపలికి వెళ్ళి నమస్కారం చేసుకోమంటే, సరేలే అని నడుమ్మీద చేతులు పెట్టుకుని అన్నివైపులా కలయ చూస్తున్నారు. కొంచెం పెడమనిషిగా కనిపించారు. ఇంక నేనేమీ చెప్పక చదువుకుంటున్నాను. ఏమిటి చదువుతున్నావు? అన్నారు. సాయి చరిత్ర అని చెప్పాను. అది తెలుసులే, ఎవరు వ్రాసినది? అన్నారు. భరద్వాజ వ్రాసినది అని నేను చెప్పాను. అదా! బాగుంది, చదువుకో, మంచిది అని బయటకు వెళ్ళి మెట్లు దిగారో లేదో, ఎవరబ్బా ఈ చిత్రమైన వ్యక్తి అనుకుని బయటకు వచ్చి చూశాను. అక్కడ ఎవ్వరూ లేరు. ఆ సంగతి చెప్పడానికే పిలిపించాను. సాయియే అలా వచ్చారు. నీ కృషి సార్థకమైనది. ఈ సద్గ్రంథం చదివిన భక్తుల హృదయాలు సాయి మందిరాలుగా రూపొంది అందరూ శాంతి సౌఖ్యాలతో ఆత్మపథంలో పయనించగలగాలని శ్రీ సాయినాథుణ్ణి ప్రార్థిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తాన్ సుఖినో భవంతు. రచయిత. జై సాయి మాస్టర్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై.